ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోం, దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. మనం పరిశుద్ధ లేఖనాల్లో నుండి యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను సువార్త ధ్యానంలో ఇప్పటికీ మనం 17 అధ్యాయాలు పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఈ 17వ అధ్యాయంలో యేసువారు చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి 3 భాగాలు చాలా విస్తారంగా మనం ధ్యానం చేసాం. ఆ విషయాల్లో ఉన్నటువంటి పరమార్థాలను మనం గ్రహించడానికి ప్రభు సహాయం చేశారు. ఇక 18వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఈ 17వ అధ్యాయం అంతా కూడా ఈ ప్రార్థన ఎక్కడ చేశారంటే గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన కాదు. 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రార్థన యేసువారు పస్కా విందుకు సిద్ధపడినటువంటి స్థలాన, పస్కా విందు జరుగుతున్నటువంటి స్థలాన తన శిష్యులతో కలిసి ఆయన చేసినటువంటి ప్రార్థన అది. ఆ ప్రార్థన అయిన తర్వాత ఒక కీర్తన పాడుకుని అక్కడి నుండి యేసు ప్రభుల వారి యొక్క వాడుక చొప్పున ప్రార్థన చేసుకోవడానికి, సమయాన్ని గడపడానికి వెళ్ళేటువంటి స్థలం దగ్గరికి యేసువారు వెళ్తే ఆయన వెంట ఆయన శిష్యులు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. 18వ అధ్యాయంలో రాయబడిన సంగతి అంతా కూడా క్లుప్తంగా మీకు నేను తెలియపరిచి అప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేశాను. అసలు ఆ 18వ అధ్యాయంలో ఏం జరిగిందో, యేసువారు గెత్సేమనే ఆ యొక్క పస్కా విందు జరిగిన చోట ప్రార్థన చేసి తన శిష్యులను తీసుకుని కిద్రోను వాగు దాటి ఆయన ఒలీవ కొండ ఎక్కి ఆ ఒలీవ కొండలో ఉన్నటువంటి కొండ మీద ఉన్నటువంటి గెత్సేమనే ఒక తోటలోనికి ఆయన వెళ్ళి ఆ తోటలో ఆయన తన శిష్యులలో 11 మందిలో 9 మందిని ఆయన ద్వారము దగ్గర ఆఫ్ చేసి ఆయనకు అంతరంగికులుగా ఉన్నటువంటి, తనకు బాగా నిలవుగా ఉన్నటువంటి యాకోబు, యోహాను, పేతురుని తీసుకుని తోటలోనికి వెళ్ళి ఆ తోటలో వారిని ఒక చోట ప్రార్థన చేయడానికి అప్పగించి, మీరు ఇక్కడ సోదరులో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన రాతివేత దూరం వెళ్ళాడు. రాతివేత దూరం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆయన రాతివేత దూరం అంటే ఏంటి? రాతివేత దూరం అంటే ఎంత దూరం అండి? రాడు విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం. అంటే మనం రాడు ఎంత దూరం విసరగలమో అంత దూరం ఆయన వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు. అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే శిష్యులకు ఆయనకు చాలా ఎడముండి ఉంటుంది. ఆయన ప్రార్థన చేశారు. ఎలాంటి ప్రార్థన చేశారంటే ఆయన చెమట రక్తము కారునంతగా ప్రార్థన చేశారు. 3 పర్యాయాలు ఆయన తన శిష్యుల దగ్గరకు వచ్చి చూస్తే ఈ 3 పర్యాయాలు కూడా శిష్యులు ప్రార్థన చేయటం మానేసి నిద్రలోనే ఉన్నారు. ఏం చేస్తారండి? ప్రార్థన చేయాల్సిన సమయంలో శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. మనం కూడా చాలా పర్యాయాలు ప్రార్థన చేయాల్సినటువంటి సమయంలో ప్రార్థన చేయకుండా మానేసి ఏం చేస్తూ ఉంటాం? నిద్రపోతూ ఉంటాం. ఆ నిద్ర ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో తెలుసా? వాళ్ళు అలా నిద్రపోవటం వలన యేసు వారికి ఎదురైనటువంటి శ్రమలలో వారు పాలిభాగస్తులై ఉండలేకపోయారు, యేసు వారితో ఉండలేకపోయారు.
చెదిరిపోయినటువంటి గొర్రెల వలె వారందరూ కూడా యేసయ్యను విడిచిపెట్టి ఆయా మార్గాల్లో చెదిరిపోయారు. ప్రార్థన లేని జీవితంలో చెదిరిపోయే జీవితమే ఉంటుంది తప్ప కట్టబడే జీవితం ఉండదు, నిలబడే జీవితం ఉండదు. ప్రార్థన చేస్తే మనం కట్టబడతాం, ప్రార్థన చేస్తే మనం నిలబడతాం, ప్రార్థన చేస్తే మనం స్థిరపరచబడతాం, ప్రార్థన చేస్తే బలపరచబడతాం. వారు ప్రార్థన చేయలేకపోయారు కనుక, వారు ప్రార్థనలో ఉండలేకపోయారు కనుక, వారు నిద్రావస్థలో ఉన్నారు కనుక, ప్రార్థన చేయాల్సిన సమయంలో నిద్రపోతున్నారు కనుక వారిని ఏం చేసిందంటే వారు గురువు గారిని విడిచిపెట్టేటట్టు చేసింది. ఈరోజు వాళ్ళు గురువు గారిని విడిచిపెట్టేటట్టు ఆ నిద్ర చేస్తే ఈరోజు మన నిద్ర మన గురిని వదిలిపెట్టేటట్టు చేస్తుంది. మన ప్రార్థనలేమి మన గురి మీద నుండి మన దృష్టిని మళ్ళిస్తుంది. ప్రార్థన చేసేవారైతే గురి యొద్దకు పరిగెత్తగలుగుతారు, గురి యొద్దకు చేరగలుగుతారు, గురి కలిగి జీవించగలుగుతారు. నా మాటలు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుతారు. హల్లెలూయా. వారి ప్రార్థనలేమి నిద్ర వారిని గురువు గారిని వదిలిపెట్టేటట్టు చేసింది. వారు ఆ తోటను విడిచిపెట్టి పారిపోయారు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈలోపు యేసు వారు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఈలోపు యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును వారిని అప్పగించడానికి యూదుల యొక్క మత పెద్దల యొక్క బంట్రోతులను, రోమా సైనికులను, పెద్ద సమూహాన్ని తీసుకుని వచ్చాడు యేసయ్యను పట్టుకోవడానికి, యేసయ్య ఎవరు అప్పగించడానికి. యేసయ్య వారు ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియని సమయంలో యేసయ్య గురించి రహస్యాలు తెలిసిన వాడు ఈడొక్కడే. తను తీసుకొచ్చి యేసయ్యను అప్పగించడానికి అందరూ తీసుకొచ్చాడు. వాళ్ళు అడుగుంటారు ఏమనంటే, అక్కడ చాలామంది ఉంటారు కదా, అందులో యేసయ్యను గుర్తించడం ఎలాగా అని అడుగుంటారు. అప్పుడు ఈయన మాట చెప్పుంటాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని వాళ్ళకు ఒక గుర్తు చెప్పాడు. ఎందుకు ఆ గుర్తు చెప్పాడంటే, ఇంచుమించు అక్కడ ఉండేటువంటి 11 మందిలో కూడా యేసు ఎవరో గుర్తు పెట్టడం కష్టం. ఎందుకంటే ఆ 11 మంది కూడా ఒకేలా ఉంటారు. అంటే ఒకే పోలికలో, ఒకే స్వరూపంలో, ఒకే పోలికలో ఉంటారు కనుక, అందులో వ్యత్యాసం లేని వారిగా ఉంటారు కనుక ఎవరు యేసో గుర్తుపెట్టడం వారికి కష్టం. కనుక వీరిని అడుగుంటారు, మేము ఎలా గుర్తుపెట్టాలని అడిగితే, నేను ముద్దు పెట్టుకుంటాను, నేను ముద్దు పెట్టుకున్న వారిని మీరు పట్టుకోండి అని చెప్పి ఉంటాడు. మీకు ఈరోజు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. 11 మందిలో యేసయ్యను గుర్తుపట్టడం అసాధ్యమైపోయింది రోమా సైనికులకి. కారణం ఏంటో తెలుసా? 3.5 సంవత్సరాలు యేసుతో తిరిగినటువంటి ఆ 11 మందికి, ఆ 11 మంది లేదా 11 మంది ఎలా మారిపోయారంటే యేసులా మారిపోయారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా మారిపోయారు? 3 సంవత్సరాలు యేసుతో తిరిగినటువంటి శిష్యులు యేసులా మారిపోయారు. మీకు ఒక మంచి ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక 10 మంది విశ్వాసులతో పాస్టర్ గారు కూర్చున్నాడు అనుకోండి, కొత్త వాళ్ళు అక్కడికి వచ్చారు అనుకోండి, ఆ 10 మందిలో పాస్టర్ గారు ఎవరో చెప్పలేకుండా ఉండాలి. ఒక 10 మంది స్త్రీలు ఒక చోట కూర్చున్నారు, వాళ్ళలో పాస్టర్ గారు ఉన్నారు అనుకోండి, ఆ 10 మందిలో పాస్టర్ గారు ఎవరో చెప్పలేకుండా ఉండాలి. అసలు మన జీవితాలు ఎలా ఉంటుందో తెలుసా? మనల్ని చూసి అసలు నువ్వు క్రైస్తవుడివేనా డౌట్ వచ్చేటట్టు ఉంటుంది మన జీవితాన్ని. ఎప్పుడైనా మిమ్మల్ని ఏ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏదైనా లేకపోతే ఎక్కడైనా బస్ స్టాండ్లో ఉన్నప్పుడు, ఎక్కడైనా ఉన్నప్పుడు ఎవరైనా అమ్మ మీరు ఏ చర్చికి వెళ్తారో అని అడిగారంటారా మిమ్మల్ని? ఎవరన్నా అడిగితే దేవునికి స్తోత్రం, మంచిది అని అడగరు. ఏమని అడుగుతారు తెలుసా మిమ్మల్ని? చెవితిథులు ఎక్కడ కొన్నావమ్మా, రాత్రి సీరియల్ చూసావా, నువ్వు పలానా సినిమా రిలీజ్ అయింది చూసావా అని అడుగుతారు మనం. కారణం ఏంటంటే మన బతుకులు అలా ఉంటాయి, మనం అలా కనబడతాం, మన రూపురేఖలు అలా ఉంటాయి. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ఏదో సాధారణమైనటువంటి ప్రార్థనకి వెళ్ళి వచ్చే వాళ్ళ ఉండడం కాదు. ఈ ఆత్మీయ అనుభవంలోనికి వచ్చేయాలి. ఈ ఆత్మీయ అనుభవం సేవకుడితో సమానముగా ఉండగలిగినటువంటి సేవకుడు ఎవరో తెలియనంతగా ఆత్మీయ అభివృద్ధిలోనికి, సేవకుడితో సమానమైన ఆత్మీయమైన అభివృద్ధిలోనికి రాగలగాల. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. యేసుతో తిరిగినటువంటి 11 మంది శిష్యులు, ఆ 12 మందిలో ఒకరు పోయినప్పటికీ 11 మంది శిష్యులు కూడా యేసుతో సమానమైన పోలికలోనికి, సమానమైనటువంటి స్వరూపంలోనికి, సమానమైన క్రైస్తవ భక్తి అనుభవంలోనికి, ఆత్మీయ అనుభవంలోనికి రాగలిగారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన భక్తి జీవితం ఎక్కడ ఆగిపోయిందో, ఎలాగాగిపోయిందో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే అది మంచిది. భక్తి జీవితం ఎలా ఉండాలి అంటే ఆత్మీయతలో అభివృద్ధి చెందేవారంగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో దిగజారేవారుగా కాకుండా అభివృద్ధి చెందుతూ నానాటికి ఉన్నతమైన స్థితికి చేరగలిగినటువంటి, ఉన్నతమైన శిఖరాలు ఎక్కగలిగినటువంటి, ఆత్మీయ శిఖరాలు ఎక్కగలిగిన ఆత్మీయ స్థితిలోనికి మనం రావాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఎప్పుడు చూసినా ఎప్పుడు ఎంత డబ్బు సంపాదిందామా, ఎప్పుడు ఏది సంపాదిందామా, ఎప్పుడు ఏ చీర కట్టుకుందామా, ఏ చీర కొందామా, ఏ బట్టలు కొందామా, ఇయ్యదు. ఆత్మీయ శిఖరాలు ఎక్కడానికి, ఆత్మీయమైన శిఖరాలు ఎక్కడానికి మనల్ని మనం పుర్రుకొల్పుకుంటూ ఉండాలి. నా మాటలు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఈ ఇస్కరియోతు యూదా వచ్చి యేసయ్యను ముద్దు పెట్టుకున్నాడు. వచ్చిన వారు ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన అడుగుతున్నాడు, మీకు ఎవరు కావాలి? నజరేయుడైన యేసును మేము వెతుకుతున్నామయ్యా. అయితే ఆయన నేనే అనగానే వాళ్ళందరూ కూడా వెనకకు తగ్గి యేసయ్యకు సాష్టాంగ పడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరలా అంటాడు ఆయన, మీరు వెతుకుతున్న వాడిని నేనే గనుక దయచేసి వీళ్ళందరినీ విడిచిపెట్టండి, నన్ను తీసుకుని పోండి అన్నాడు. అప్పుడు వాళ్ళందరినీ విడిచిపెట్టారు. ఈలోపు అక్కడ ఉన్నటువంటి పేతురు ఏం చేశాడంటే తన దగ్గర ఒక కత్తి దాచుకునేవాడంటే, ఎప్పుడు కత్తి దాచుకున్నటువంటి పేతురు అక్కడికి వచ్చినటువంటి వారిలో ఒకరిని పట్టుకుని చెద్దగొట్టేసి చెవి నరికేశాడు. చెవి నరికేస్తే ఆ చెవి నరికిన తర్వాత ఇంకా మనం ఆ కిందకి మనం చూడగలిగితే యేసుప్రభులు వారు అంటారు, నీ కత్తి వరలో పెట్టు, నేను నా గిన్నెలో ఇది త్రాగవలసి ఉంది కాబట్టి నీ కత్తి లోపల పేతురుతో అన్నాడట. అప్పుడు సైనికులు, ఆ సహస్రాధిపతులు వాళ్ళందరూ వచ్చిన వారందరూ యేసయ్యను పట్టుకుని అన్న దగ్గరికి తీసుకెళ్తారు, ప్రధాన యాజకుని యొద్దకు తీసుకెళ్తారు. ఆ అన్న దగ్గర నుంచి కైపా దగ్గర తీసుకెళ్తారు, కైపా దగ్గర నుంచి పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నేరం మోపారు, కైపా దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నేరం మోపారు, పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నేరం మోపారు. ఆ మోపిన నేరాలలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈలోపు యేసుప్రభువు వారు ఇలా త్రిప్పుతున్నటువంటి సమయాల్లో బయట జరిగినటువంటి సంగతి ఏంటంటే, యేసువారి మీద మోపిన నేరాలు చెప్తాను చూడండి. యేసువారి మీద 6 నేరాలు, ఇంచుమించు 7 నేరాలు మోపారు. 7 నేరాలు చెప్తాను చూడండి. 1 మత్తయి సువార్త 26:21 ప్రకారంగా దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు అని ఒక నేరం మోపాడు. 2వ లోక 23:2 ప్రకారంగా యూదులో తిరుగుబాటు చేయడానికి ప్రేరేపిస్తున్నాడని చెప్పాడు. లోక 23:2 ప్రకారంగా కైసరుకు పన్నువద్దన్నారు అని చెప్పేసి నేరం మోపాడు. 4వది తాను రాజునని చెబుతున్నాడు అని చెప్పి నేరం మోపాడు. 5వది తన ఉపదేశాల వలన ప్రజలను రేపుతున్నాడు అని నేరం మోపారు. 23:5 లోక. 18:30 యోహాను సువార్త 18:30 ప్రకారంగా వీడు దుర్మార్గుడు అని నేరం మోపారు. 7వది 19:7 ప్రకారంగా తాను దేవుని కుమారుడుని చెప్పాడు అని నేరం మోపాడు. 7 నేరాలు మోపాడు యేసుప్రభువు వారి మీద. జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. యేసుప్రభువును కోర్టులు వెంబడి తిప్పుతూ ఉన్నారు. కోర్టులు వెంబడి తిప్పుతూ ఉన్నటువంటి సమయంలో పేతురు గారు యేసు వెంట వెళ్తా ఉన్నాడు.
ఓ ద్వారం దగ్గరికి వచ్చేసరికి యేసయ్య వారిని ఆ పేతురుని చూసినటువంటి ఒక సహోదరి, ఒక అమ్మాయి అంటది, నువ్వు యేసు వారి శిష్యులతో ఒకడవు కదా అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, అబ్బే కాదు, నేను యేసు ప్రభు శిష్యునేమి కాదు. రెండవసారి ఇంకొకడు వచ్చి అంటాడు, శిష్యులు ఆ యొక్క సైనికులు ఒకడు వచ్చి అంటాడు, నువ్వు శిష్యులో ఒకడవు అంటే అబ్బే కాదు అంటాడు. గెత్సేమని తోటలో చెవి నరికేడు ఒకడు పేతురు. వాడి పొందు ఒకడు వచ్చి, నువ్వు పేతురువు, నువ్వు గెత్సేమని తోటలో మా బంధువుడు చెవి నరికావు నేను చూశాను అని అంటే అబ్బే అదే అలాంటిది కదా, నాకంటాడు ఎవడై ఉంటాడు అని చెప్పి 3 సార్లు బొంకేశాడు పేతురు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బొంకుతా ఉన్నాడు. యేసు ప్రభువుల వారిని ఇట్లా తీసుకుని ఆయన పిలాతు దగ్గర తీసుకెళ్లారు. పిలాతు దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వారు యేసు ప్రభువుల వారి మీద మోపినటువంటి నేరం ఏంటంటే, ఈయన రాజు అని చెబుతున్నాడు. అది ఎంత పెద్ద నేరమో తెలుసా అంటే, ఇప్పుడంటే రాజు అంటే రాజరిక వ్యవస్థ లేదు కనుక పెద్ద దానికి ఏమి ఇది లేదు. రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు, రాజరిక వ్యవస్థలో ఒక రాజు ఉన్నాడు అంటే రాజ్యంలో, ఆ రాజ్యంలో మరొకడు నేను రాజుని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఉన్న రాజుకి వ్యతిరేకంగా వీడు తిరుగుబాటు చేస్తున్నాడు అని అర్థం. వెంటనే వీడిని తీసుకెళ్ళి రాజ ఖైదీలు ఉండేటువంటి ఖైదీలో పడేస్తారు, జైల్లో పడేస్తారు. అంటే అంత ప్రమాదకరమైంది రాజు అని చెప్పడం. అందుకని యేసు ప్రభువుల వారిని కైసరుకి వ్యతిరేకంగా చెబుతున్న మాట ఏంటంటే, ఈయన రాజు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు, జనాలను పురుకొలుపుతున్నాడు, కైసరుకు పన్ను వద్దంటున్నాడు అని చెప్పి అనేక నేరాలు మోపితే పిలాతు యేసయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నువ్వు రాజువా అని అడిగితే యేసు ప్రభువుల వారు ఏమంటారు తెలుసా? ఎస్ ఐ యామ్ ఎ కింగ్. నేను రాజునే అని చెప్తాడు. నేను రాజునని చెప్పిన వెంటనే అసలు ఒరిజినల్గా తీసుకెళ్లి జైల్లో పడేయాలి. ఇక రాజు ఎవడు లేడు, కైసరు ఒక్కడే రాజు, రోమ సామ్రాజ్యం రాజు ఒక్కడే అని చెప్పాలి. కానీ పిలాతు ఏం చేస్తాడు తెలుసా? ఈయనలో నాకు ఏ నేరము కనబడలేదు అంటాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఈయనలో నాకు ఏ నేరమో ఏ దోషమో కనబడలేదు అంటే నేనంటాను, రోమా ప్రభుత్వము క్రీస్తు యొక్క రాజ్యాన్ని అర్థం చేసుకున్నది. రోమా ప్రభుత్వము క్రీస్తు వారి యొక్క పరిపాలనను అర్థం చేసుకున్నది. రోమా ప్రభుత్వము క్రీస్తు వారి యొక్క రాజ్యాన్ని అంగీకరించింది. నా మాటలు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. తమ స్వజనులైనటువంటి యూదులు క్రీస్తు రాజ్యాన్ని అర్థం చేసుకోలేక యేసయ్యను తీసుకెళ్ళి అసూయతో చెప్పడానికి ప్రయత్నం చేస్తే, ఒక అన్య దేశపు రాజ్యపు గవర్నర్గా ఉన్నటువంటి పిలాతు యేసు వారి యొక్క రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని అంగీకరించి అర్థం చేసుకుని యేసయ్యను నిర్దోషిగా విడుదల చేయడానికి ప్రయత్నం చేశాడు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇది 18వ అధ్యాయంలో జరిగినటువంటి స్టోరీ. ఈ 18వ అధ్యాయము ఇతరుతో ముగించబడింది. ఈ 18వ అధ్యాయం రేపటి నుంచి మనం ఇంకేం నేర్చుకోం. 18వ అధ్యాయం ముగించేసాం అంటే వారానికి ఒక అధ్యాయులు వేసిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం. ఈ 18వ అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా నేర్చుకోగలిగినటువంటి, గుర్తుంచుకోగలిగినటువంటి 3 క్యారెక్టర్స్ ఉంటాయి. 18వ అధ్యాయంలో 3 క్యారెక్టర్లు. ఆ 3 క్యారెక్టర్స్ని మీకు గుర్తు చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి క్యారెక్టర్ ఎవరిదంటే యూదా ఇస్కరియోతు. ఈ 18వ అధ్యాయంలో కనబడే మొట్టమొదటి క్యారెక్టర్ ఇస్కరియోతు యూదా. ఈయన ఎవడయ్యా అంటే ఇతను సామాన్యమైన వ్యక్తి కాదు. యేసుతో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసిన వాడు. యేసు వారు పంపిస్తే లోకంలోనికి వెళ్ళి దెయ్యాలను వెళ్ళగొట్టిన వాడు, రోగాల్ని స్వస్థపరిచినటువంటి వారు గుంపులో ఈడొకడు. 12 మంది శిష్యులలో ఇతనికి దేవుడు ఒక మంచి ఆధిక్యతను కూడా ఇచ్చాడు. ఏంటి ఆధిక్యత? దేవుడు వారికి, యేసు ప్రభువుల వారి యొద్దకు వచ్చేటువంటి ధనమంతటి మీద అధికారాన్ని ఇచ్చాడు.
యేసువారి దగ్గరికి వచ్చేటువంటి కానుకలన్నిటినీ ఈయనే జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడు. ఖర్చులన్నీ ఈయనే ఖర్చు పెట్టేవాడు, ఈయనే దాచేవాడు, ఈయనే లెక్కలు రాసేవాడు. అంతటి ఆధిక్యతను పొందుకున్నవాడు ఇస్కరియోతు. అయితే ఇతరులు ఒక బలహీనత ఉండిపోయింది. ఏంటి ఆ బలహీనత అంటే ధనాపేక్ష అనేటువంటి బలహీనత ఉండిపోయింది. ధనాశ అనేటువంటి బలహీనత ఉండిపోయింది. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. ఏంటంటే బలహీనత? ధనాపేక్ష. బైబిల్లో ధనాపేక్ష అనేటువంటి పదానికి వాడుక భాషలో ఏమని రాశారంటే ధనం మీద వ్యామోహం అని రాశారు. కొంతమందికి స్త్రీ మీద వ్యామోహం ఉంటుంది, కొంతమందికి సీటు మీద వ్యామోహం ఉంటుంది. సీట్ అంటే పదవుల మీద వ్యామోహం ఉంటుంది. కొంతమందికి డబ్బు మీద వ్యామోహం ఉంటుంది. వాళ్ళు దేనికైతే వ్యామోహం చూపిస్తున్నారో, దేని మీద అది ఇష్టం చూపిస్తారో దానికోసం, అది పొందుకోవడం కోసం ఎంతటి దరిద్రాన్ని అయినా చేయడానికి ఇష్టపడతారండి, ఎంతటి దిగజారిపోవడానికైనా ఇష్టపడతారండి. అందుకనే ధనాశ కలిగినటువంటి ఇస్కరియోతు తన గురువు గారైనటువంటి యేసయ్యను అమ్ముకోవడానికి కూడా దిగజారిపోయాడు, వెనుకాడలేదు. ధనాశ అనేటువంటిది, ధనాపేక్ష అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది. ధనాశ మనుషుల్ని విచక్షణ రహితుని చేస్తుంది. ధనాశ మనుషుల్ని జ్ఞానం లేని వాడిగా చేస్తుంది. ధనాశ మనుషుల్ని ఆలోచన లేని వాడిగా చేస్తుంది. ధనాశ మనుషుల్ని మానవత్వం లేని వాడిగా చేస్తుంది. ధనాశ మనుషుల్ని క్రూరుని చేస్తుంది, మూర్ఖుని చేస్తుంది. ధనం మీద వ్యామోహం ఉన్నవాడు మానవత్వాన్ని కోల్పోయి ప్రవర్తిస్తాడు. మీకు మంచి మాట చెప్తాను. బైబిల్లో లంచం తీసుకోవడానికి కూడా ధనం మీద వ్యామోహంగానే చెప్పాడు. లంచం తీసుకున్న వాడికి వాడు ఎలా పోయినా అనవసరం, వాడు ఎలాంటి స్థితిలో ఉన్నా అనవసరం, వాడు అప్పులు చేస్తున్నాడు అనవసరం, కష్టాలు పడుతున్నాడు అనవసరం, వీడికి కావాల్సిన లంచం ఇవ్వడమే వీడు చూసుకుంటాడు. అంటే ధనం మీద వ్యామోహం కలిగిన వాడు ఎదుటివాని యొక్క స్థితిని ఆలోచించలేని విచక్షణ రహితమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతాం. మనం పెద్ద పెద్ద విషయాలు ఆలోచించొద్దు, చిన్న విషయాలు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ధనం మీద వ్యామోహమే కదా మనల్ని దొంగతనం వైపు నడిపిస్తూ ఉంది. ధనం మీద వ్యామోహమే ఈ యొక్క ఇస్కరియోతు యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చినటువంటి ధనాన్ని దొంగిలిస్తూ ఉండేవాడు, దొంగ లెక్కలు రాస్తూ ఉండేవాడు. ధనం మీద వ్యామోహం మనుషుని పాడు చేస్తూ ఉంది. నేనంటాను, ఇక్కడ ధనం మీద వ్యామోహం లేనివాడు ఎవరైనా ఉన్నారా? ధనం మీద వ్యామోహం లేకపోవటం అంటే ఒక మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఉదాహరణ అంటే మన చుట్టుపక్కల పల్లెటూరులో జరిగేటువంటి సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కువ శాతం ఇంచుమించు చాలా పేటల్లో క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క పేటల్లో అయితే కొన్ని చోట్లయితే 4 సంఘాలు, 5 సంఘాలు ఉంటాయి. క్రైస్తవ సంఘాలు ఉన్న చోట కూడా వ్యవసాయం చేసేవాడు వాడి తోట చుట్టూ ఫెన్సింగ్ కట్టుకుంటాడు. ఫెన్సింగ్ అంటే దాని అర్థం ఏంటి? దాన్ని ఏమంటారు? కంచేస్తాడు. నేనంటాను, క్రైస్తవులు ఉన్న చోట వ్యవసాయం చేసేవాడు కంచి వేయకుండా వ్యవసాయం చేసుకోవాలి. నా మాటలు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాట అర్థమైందా? అంటే కొంచెం ముద్దుగా చెప్తున్నాను అంతే. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు ఉన్న చోట, క్రైస్తవ సంఘాలు ఉన్న చోట వ్యవసాయం చేసేవాడు ఏం చేయకూడదు? కంచి వేయకుండా వ్యవసాయం చేసుకోగలగాలి. ఆ స్థాయికి సంఘాలు ఎదగాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. ఆ స్థాయికి ఎదగకపోతే ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా యూదా ఇస్కరియోతులు అంటున్నారు. ధనం మీద వ్యామోహం కలిగి 10 రూపాయలు ఎట్టుకుంటే వంకాయలు వస్తాయండి. 10 రూపాయలు, 20 రూపాయలు పెడితే పచ్చిమిరకలు వస్తాయండి. మన చుట్టూ కొత్తిమీర వేసినప్పుడు ఒక 5 రూపాయలు పెడితే 2 కట్టలు ఇచ్చేస్తాడు, కొత్తిమీర కట్టలు. కానీ ఏంటో నాకు అర్థం కాదు, ఆ రుచి వేరే ఉంటుంది అనుకుంటా. నేనంటాను, ధనం మీద వ్యామోహం. చూడండి, చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి అపోస్తలుడు పౌలు రాస్తూ మొదటి పత్రికలో 6వ అధ్యాయము 9వ వచనం ఒక చక్కటి మాట రాస్తూ ఉంటాడు. చూడండి,
నానా ధనవంతులగుటకు అపేక్షించువా, శోధనలోను ఉరిలోను అమ్మా అవివేకమైన యుక్తులలోను హానికరములైన అనేకమైన దురాశలలోను పడుదురు. అట్టి మనుషులు నష్టములోను నాశనంలోను ఉంచివేయను. దేవునికి స్తోత్రం. ధనవంతులగుటకు ఆతురపడొద్దు, ధనాన్ని కూర్చుకోవడానికి ఆశపడొద్దు, ధనవంతులు అవ్వడానికి తొందరపడొద్దు. ధనవంతులు అవ్వడానికి ఆతురతపడి, ధనాన్ని పోగేసుకోవడానికి ఆతురతపడి, నువ్వు ఇష్టానుసారంగా విచక్షణ రహితంగా జ్ఞానరహితంగా ఆలోచన లేని వాడిగా శోధనలో పడిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దంటున్నాడు వాక్యం. అంటే వాక్యం చెప్పేది ధనవంతులు అవ్వద్దనా? నా మాట అర్థమవుతున్న వాళ్ళు చెప్పాడు. దేవునికి స్తోత్రం. వాక్యంలో ధనవంతులు అవ్వద్దని ప్రభువులు చెప్పాడా? లేదు. వాక్యము ప్రతి ఒక్కడు ధనవంతుడు అవ్వాలని, ప్రతి ఒక్కడు భాగ్యవంతుడు అవ్వాలని, ప్రతి ఒక్కడు శ్రేష్టమైన వాడిగా ఉండాలని, ప్రతి ఒక్కడు ఆశీర్వదింపబడిన వాడిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అబ్రహాముడు దేవుడు ఆశీర్వదించాడు, దావీదును ఆశీర్వదించాడు, సొలొమోను ఐశ్వర్యవంతులు చేశాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఐశ్వర్యవంతులుగానే ఉన్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అడ్డదారులు ఐశ్వర్యవంతులమైన వాడు ఎవడు లేడు. ధనవంతులు అవ్వడానికి ఆతురపడద్దు. ఒకవేళ అలా ఆతురపడితే అది మిమ్మల్ని ఉరిలో పడవేస్తుంది, శోధనలో పడవేస్తుంది, నాశంలో పడవేస్తుంది. అంతేకాదు కింద ఒకటి అంటాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమా. ధనము మూలం కాదు. హలో, ధనము సమస్త కీడులకు మూలం కాదు. బాగా అర్థం చేసుకోవాలి. ధనాపేక్ష, ధనం మీద వ్యామోహం సమస్త కీడులకు మూలము. అక్కడ అంటాడు, ఆ కింద ఇంకా చదువుకుంటూ పోతే అక్కడ అంటాడు, చదవండి. చాలా మంది దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలు పడి తమ్ముడు తామే పొడుచుకున్నారు. ధనాపేక్ష వల్ల, ధనం మీద వ్యామోహం వల్ల విశ్వాసము నుండి తొలగిపోయారట. ఆఖరికి ఏమయ్యారు? నానా బాధలు పడ్డారు, తమ్ముడు తాము పొడుచుకున్నారు. చాలామంది తొందరగా ధనవంతులు అయిపోవాలని, తొందరగా ధనవంతులు భాగ్యవంతులు అయిపోవాలని అడ్డదారులు తొక్కుతూ చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి అడ్డదారులు చివరికి ఎక్కడికి తీసుకెళ్తా తెలుసా? చివరికి ఆత్మహత్యలు చేసుకునే కాడికి తీసుకెళ్తాయి. ఎంతో మంది చరిత్రలో ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ ఎంతోమంది ఉన్నారు చరిత్రలో. ధనవంతులు అవ్వడానికి ఆతురపడి చివరికి తమ ప్రాణాలు తీసుకున్నవారు. తనొక్కడే చచ్చిపోవడం కాదు, తనతో పాటు తన భార్యను, ఆ భార్య భర్త ఇద్దరు కలిసి తమ బిడ్డలను చంపినటువంటి వారు ఉన్నారు. అనేక మంది ఉన్నారు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీస్, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తున్నది ఏంటి తెలుసా? ధనాపేక్ష లేని వారంటే ధనం మీద వ్యామోహం లేని వారై మీకు కలిగి ఉన్న వాటితో ఏం చేయాలట? తృప్తి పొందాలట అని అంటాడు. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను, ఎన్నడను. ఏమైనా హల్లెలూయా. ధనవంతులు అవ్వడానికి కాతురత పడుతాయా? ఉన్నదాంతో తృప్తి పొందాయా? ఉన్నదాంతో తృప్తి పొందాయా? నిన్ను నేను విడిచిపెట్టను, నిన్ను విడనాడను, నిన్ను ఎప్పుడు 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 నిన్ను విడిచిపెట్టనని చెప్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇస్కరియోతు ధనాపేక్ష కలిగిన వాడే, ధనం మీద ఆశ కలిగిన వాడే, ధనవంతుడు అవ్వాలని ఆతురతతో చివరికి అతను ఏం చేశాడు తెలుసా? అతను కడుపు నిండా భోజనం పెట్టి అతను ఒక సమాజంలో గౌరవప్రదమైన స్థితిలో ఉంచినటువంటి తన గురువు గారిని అమ్ముకునేటట్టు చేసింది ధనం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నన్ను ఈ మాట చెప్పరమండి. ఈరోజు నీలో ధనాపేక్ష ఉంది, దేవుణ్ణి నువ్వు అమ్మేసుకుంటున్నావేమో. అయ్యా నేను అలాంటి పని ఏం చేయట్లేదని అంటారు చాలామంది. దేవుని దగ్గర రావాల్సి వచ్చినప్పుడు, మందిరంలో ఉండాల్సి వచ్చినప్పుడు
నువ్వు ఎప్పుడైతే ధనం అపేక్షించి ధనాన్ని ఆశించి బయటికి వెళ్తావో నీవు దాని మీదే వ్యామోహం కలిగిన వాడిగా ఉన్నావు అని అర్థం. ఆదివారం ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. ఆదివారం మందిరంలో ఉండవలసినటువంటి నీవు మందిరంలో ఉండటం మానేసి పనిలో ఉన్నావంటే దాని అర్థం ఏంటి? ధనాపేక్ష, ధనం మీద వ్యామోహం. దేన్ని ఆ ధనం కోసం దేవుణ్ణి ఏం చేశావు? అమ్మేశావు, దేవుణ్ణి అమ్మేశావు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పేటి. హల్లెలూయా. ధనం మీద వ్యామోహంతో దేవుని దగ్గర రావడం మానేసామంటే దేవుణ్ణి అమ్మేసినట్లు లేక. అక్కడ మనం 18వ అధ్యాయంలో మనం చూస్తే ఇక రెండవ ప్రాముఖ్యమైన క్యారెక్టర్ 18వ అధ్యాయంలో మనకు కనబడేవాడు పేతురు ఏం చేశాడు? పేతురు కూడా చిన్నాడేం కాదు. పేతురు మహా అనుభవం కలిగిన వాడు. అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యులలో ఉన్నతమైన అనుభవం కలిగినటువంటి వాడు. ఏంటి అనుభవం? యేసు ప్రభువుతో కలిసి నీటి మీద నడిచే అనుభవం ఎవరికి దేవుడు ఇవ్వలేదు. ఆయన ఒక్కడికే ఇచ్చాడు. పేతురు గారు ఒక్కడే నీటి మీద నడిచిన అనుభవం కలిగిన వాడు. అంతేకాదు పేతురు గారికి దేవుడు ఇచ్చిన మరో అనుభవం ఏంటో తెలుసా? పరలోకపు తాళపు చెవులు ఇచ్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత అనుభవం అండి! యేసు ప్రభువు వారి అంతరంగికులలో 12 మంది శిష్యులు ప్రభు వారు మనం ముగ్గురిని ఏర్పాటు చేసుకుంటే ఆ ముగ్గురులో ఈయన ప్రధానుడు, పేతురు ప్రధానుడు. అంతేకాదు సంఘానికి మూల స్తంభాలు అంటే వారు వీళ్ళు. మూల కంబం అంటాడు పేతురు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను పేతురు గురించి చెప్పినాడు వాడు. యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వస్తే యేసు ప్రభు వారి కోసం ప్రయాసపడి ప్రాణానికి తెగించి ఏకంగా ఆయనకు వచ్చినటువంటి ఆ యొక్క ఆ సైనికులు అక్కడ చెవును నరికినవాడు. చివరికి ఏమైపోయాడు తెలుసా? ఏమంటున్నాడు ఇప్పుడు? యేసు ఎవరో నాకు తెలియదు అంటాడు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. చివరికి ఈ మాట నేను చెప్పను. మనం కూడా చాలా పర్యాయాలు పేతురులాగే బ్రతుకుతామండి. ఎంతో ప్రార్థన అనుభవం ఉంటుంది, ఎంతో భక్తి అనుభవం ఉంటుంది, పరిచర్య చేసే అనుభవం ఉంటుంది, విశ్వాస అనుభవం ఉంటుంది, సంఘంలో కానుకలు ఇచ్చే అనుభవం ఉంటుంది, ఆత్మీయమైన అనుభవాల్లో కూడా మనం వెళ్తాం. కానీ కొన్ని పర్యాయాలు నాకు యేసు ఎవరో తెలియదు, నేను క్రైస్తవుని కాదు, నా భక్తి లేదు, నేను ప్రార్థనకి వెళ్ళడం లేదు అని చెప్పి మనం అబద్ధం ఆడేటువంటి సమయాలు చాలా ఉంటాయి మన జీవితాల్లో. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు చెప్పాను, మరొకసారి మాట చెబుతాను. ఒకసారి ఓ సహోదరి చాలా ప్రయాసతో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. పెద్దావిడే, నన్ను చిన్నప్పుడు ఎత్తుకున్నప్పటి క్రైస్తవురా. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? పంచాయతీ దగ్గరికి. ఎందుకు వెళ్తున్నావమ్మా? నిన్న వీఆర్ఓ గారు వచ్చి ఈ పేటలో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులను రాసుకెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు అతను కంగారేంటి? క్రైస్తవులందరినీ చంపేస్తారట కదండి, రేషన్ ఎవరట కదండి. అందుకని ఇప్పుడు హిందువు అని రాజుకోవడాకే ఏమైపోయింది భక్తి అంట, ఏమైపోయింది అనుభవాలన్నీ. అంతవరకు అక్కర్లేదండి. మీ పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు, మీ పిల్లలు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు, స్కూల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ తెమ్మన్నప్పుడు మీరెవరో? మీరందరూ పేతుర్లే, సిగ్గులేదు. మనందరూ పేతుర్లే, అందరూ పేతురు. నేను కాదు మీరందరూ పేతుర్లే. నన్ను కలుపుకోవటం ఎందుకు? హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? అందరూ బొంకుతున్నాం. నాకు క్రీస్తు అంటే ఎవరో తెలీదు, మందిరం అంటే ఏదో తెలియదు. ఉత్తరప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో రోజు ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తూనే ఉంటాయి. ఏంటో తెలుసా? పలానా చోట పలానా విశ్వాసిని అరెస్ట్ చేశారు, పలానా చోట పలానా పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు. కారణం ఏంటో తెలుసా? ఒకటే, వారి విశ్వాసాన్ని బట్టి, మేము క్రైస్తవులు అని చెప్పుకోవటాన్ని బట్టి, మేము క్రైస్తవులను ఆరాధన చేయటాన్ని బట్టి. నేనంటాను, స్కూల్ దగ్గరే దొరికిపోయావు నువ్వు పేతురులాగా. ఎక్కడి వరకు వెళ్ళక్కర్లేదు, ప్రాణభయం వచ్చేంత వరకు వెళ్ళక్కర్లేదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. మీకులాంటి వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా రాయించుకోకపోవడం వల్లే ప్రభుత్వాలు క్రైస్తవులు అంటే ఇంకా చులకనగా చూస్తున్నాయి. మీరందరూ క్రైస్తవులు రాయించుకుంటే మీరొక్కరే కాదు, ఈ వాక్యం వినే వాళ్ళందరికీ చెప్తున్నాను, ప్రతి క్రైస్తవుడు అని రాయించుకోగలిగితే ప్రభుత్వాలు కిందకి దిగొచ్చి మరి ప్రభుత్వాలు మనకి సహాయం చేస్తాయి, మన మీద ఏ కాలకుండా చేస్తాయి. కారణం ఏంటి తెలుసా? ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తాయి. ఎక్కువ ఓటు బ్యాంక్ ఎక్కడుంటే వాళ్ళకే, ఎక్కువ ఓటు ఎక్కడుంటే వాళ్ళకి భయపడుతుంది ప్రభుత్వం. మన దగ్గర ఓటు లేదు కాబట్టి, చూపించుకోవడానికి ఓటు లేదు కాబట్టి మనం అంటే భయం లేదు. ఎందుకంటే మనం అందరం పేతుర్లా బతుకుతున్నాం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పొద్దునంతా ప్రార్థన చేస్తాం. హలో, మధ్యాహ్నం స్కూల్ దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడతాం. పొద్దునంతా ప్రార్థన చేస్తాం, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాం. ఎవరైనా అధికారం వస్తే అబద్ధం ఆడేస్తాం. సంఘంతో పరిచయం చేస్తాం. ఏదైనా అవసరం వస్తే ముఖం మీద అబద్ధం ఆడేస్తాం. నాకు యేసయ్య అంటే ఎవడో తెలియదు అని. ఒక రోజు కోడి కూయిపోతుంది. కోడి కూసిన తర్వాత నీ తల ఎక్కడ ఎట్టుకుంటావో జాగ్రత్త. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇక మూడో వ్యక్తి పిలాతు యూదుడు కాదు. ఒకటి, పిలాతు క్రీస్తు శిష్యుడు కాదు. పిలాతు క్రీస్తు గురించి ఎరిగిన వాడు కాదు. క్రీస్తు బోధన విన్నవాడు కాదు. క్రీస్తుని గురించి అప్పుడే విచారణ చేసి క్రీస్తును వదిలిపెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు. పిలాతు క్రీస్తును అర్థం చేసుకున్నవాడు. క్రీస్తు గురించి అర్థం చేసుకుని క్రీస్తును విడిచిపెట్టడానికి ప్రయత్నం చేసిన వాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక రోమా సామ్రాజ్యానికి ప్రతినిధిగా పనిచేస్తూ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి ఈ పిలాతు యేసు వారి యొక్క రాజ్యాన్ని అర్థం చేసుకుని ఆయన నేను రాజుని అని చెప్పినా ఆయన విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ అంటాడు, ఈ పాపము నా మీద కానీ నా పిల్లల మీద కానీ ఉండకుండానుగా కానీ చేతులు కడుక్కోగలిగాడు. ఈరోజు అంటాను, ఆయనతో తిరిగినటువంటి శిష్యులు ఇద్దరు యేసుని అర్థం చేసుకోలేకపోయారు. పిలాతు యేసుని అర్థం చేసుకోగలిగారు. ఈరోజు నువ్వంటాను, యేసుతో ఎంతకాలం ప్రయత్నం చేస్తున్నావు, ఎంతకాలం యేసుతో నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఎంతకాలంగా యేసుతో నువ్వు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు, ఎంతకాలంగా ప్రార్థనలో ఉన్నావు, ఎంతకాలంగా విశ్వాస అనుభవంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఎలా ఉన్నావు నీ జీవితం? పేతురులాగుందా నీ జీవితం? ఇస్కరియోతులాగుందా నీ జీవితం? పిలాతులాగుందా నీ జీవితం? చివరిగా రెండు మాటలు చెప్తారు, మీకు జ్ఞాపకం చేసుకున్నాను. ఇస్కరియోతు, పేతురు ఇద్దరు యేసు ప్రభువు శిష్యులు. ఇద్దరు అబద్ధం ఆడారు, లేదా ఇద్దరు యేసుని మోసగించారు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, క్షమించబడ్డాడు. పశ్చాత్తాపడనటువంటి ఇస్కరియోతు నాశన పుత్రుడిగా మిగిలిపోయాడు, నరకానికి పాత్రుడైపోయాడు. యేసు ప్రభువు అంటాడు, ఆ ఒక్క నాశన పుత్రుని తప్ప నేను ఎవరిని పోగొట్టుకోలేదంటాడు. నా మాట్లాడటమైతే దేవునికి స్తోత్రం చేద్దాం. పశ్చాత్తాపడితే కనికరింపబడతాం. పశ్చాత్తాపడితే అవకాశాన్ని పొందుకోగలుగుతాం. పశ్చాత్తాపడగలిగితే కనికరింపబడి పోషింపబడతాం. నీకు మాట చెప్పడా, పశ్చాత్తాపడినటువంటి పేతురును దేవుని కొరకు ఒక బలమైన సాక్షిగా వాడుకున్నాడు. అబద్ధమాడినటువంటి పేతురు నిలబడి వాక్యం చెబితే 3,000 మంది రక్షించబడ్డారు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఇప్పటి వరకు పేతురులాగా బ్రతికేవేమో, పశ్చాత్తాపడదాం. మన ద్వారా దేవుడు అనేక 100 మందిని రక్షించుకుందుముగాక. మనం అనేక మందికి రక్షణకు కారణముగా ఉందుముగాక. అనేక మంది మారు మనసుకు మనం కారణముగా ఉందుముగాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికి దయచేసి కృపలో బలపరచునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. హృదయాలు తెరుద్దాం, మన మనసును ప్రభు వైపు తిరుగుదాం.
మన ఆలోచనలన్నీ ప్రభు వైపు తిరుగుతాం. ఎలాగుంది మన జీవితం ఈరోజు? 3.5 సంవత్సరాలు పేతురు యేసుతో తిరిగిన యేసయ్యను కాదనుకున్నాడు, యేసయ్యను వదులుకున్నాడు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగి అనుభవాలు కలిగిన యేసయ్యను అమ్ముకున్నాడు ఇస్కరియోతు. ఈరోజు ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది నీ బ్రతుకు? యేసయ్యను అమ్మేసుకుంటున్నామేమో, ఒక పూట కూలి కోసం అమ్మేసుకుంటున్నామేమో, ఒక రోజు కూలి కోసం అమ్మేసుకుంటున్నామేమో, ఒక మొహమాటానికి అమ్మేసుకుంటున్నామేమో, చుట్టాలు వచ్చారని యేసయ్యను అమ్మేస్తున్నామేమో. ఎలా ఉంది నీ జీవితం? ధైర్యంగా నేను యేసుని ఎరుగుదును, నేను యేసుతో ఉన్నవాడిని అని చెప్పలేని పిరికి పండ జీవితాన్ని జీవిస్తున్నామేమో. పిరికోడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వాక్యం చెబుతుంది. పిరిగివానిగా బ్రతకొద్దు, ధైర్యం కలిగిన వానిగా బ్రతుకుదాం. పిరిగివాని వల్ల ఉండొద్దు. పిరిగివారు పరలోక రాజ్యానికి రారు. ధైర్యంగా బ్రతుకుతావు. ప్రభా, నేను ఒప్పుకునే ధైర్యాన్ని దయచేయండి. మరణమైన నీకోసం బ్రతికే ధైర్యాన్ని మాకు దయచేయండి. మరణమైన నీకోసం బ్రతికే ధైర్యాన్ని మాకు దయచేయండి. మరణమైన ఎదురించే ధైర్యాన్ని మాకు దయచేయండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, విన్న వాక్యాన్ని మా హృదయాలను నాటిపుచ్చేయండి. నీ కృప చేత మనం బలపరిచి మీరు మహిమ పొందాలి. విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింపచేయమని, వారి కుటుంబంలో ప్రతి కలవరములు కన్నీటిలో దూరపరచండి. ఎవరు అవసరతున్నారో అవసరాలు తీర్చండి నాయన. అయా, ఎవరు ఏ ఇంట్లో ఏ కన్నీరు ఉందో మాకు తెలియదు. ఆ కన్నీరు యేసునామములో తుడవబడును గాక. ప్రతి కష్టం, నష్టం, ఇరుకులు, ఇబ్బందు తొలగింపబడును గాక. ప్రతి శ్రమలు యేసునామములో తొలగింపబడును గాక. ప్రతి కన్నీరు సంతోషంగా మార్చబడును గాక. నాయన నీ కృప చేత బలపరచబడి, నాయన నీ మహిమలో బలపరచబడి స్థిరపరచబడును గాక. ఆయా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీకు మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏదైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు
తమ యవ్వన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.